హాయ్ అండి. ఇలా టిఫిన్కి రెడీ చేసాను. నచ్చిందండి మీకు? ఇలా రెడీ చేసుకోండి. వారంలో 4 సార్లు ఇలా తినండి. హెల్త్కి మంచిదండి. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తా. దీంట్లో చాలా ఐటమ్స్ వేసానండి. క్యారెట్, ఉల్లిపాయలు, కీర, టమాటా వేసాను. దీంట్లో చిన్నది ఆవకాడ ఉంది మా ఇంట్లో, అది వేసాను. దీంట్లో ఆలివ్ ఆయిల్ కూడా వేసానండి కొంచెం. నాకు అది అన్నిట్లో వేయటం చాలా ఇష్టం. అది స్కిన్కి మంచిది, అన్నిటికి మంచిది. ఆలివ్ ఆయిల్ వేసాను. మళ్ళీ దీంట్లో మిరియాల పౌడర్ వేసానండి. మరి ముఖ్యంగా మిరియాల పౌడరు బ్లడ్ను పలస చేసిద్ది, బ్లడ్ గడ్డలు కట్టనివ్వదు. మళ్ళీ దగ్గులు, మనకి జలుబు చేసి దగ్గు వచ్చిందని గొంతులో కిచకిచమంటే అది కూడా తగ్గించిద్ది. స్కిన్ ఎలర్జీలు రానిదు. చాలా మంచిది మిరియాల పౌడరు. హెల్త్కి చాలా అంటే చాలా ఉంది దానివల్ల. కళ్ళు మసక, నేను కళ్ళుని మంచిగా కళ్ళు మసకలు రాకుండా చేసిద్ది. చాలా అంటే చాలా మంచిదండి. మీరు ట్రై చేయండి. ఇలా ఎవరినైనా అడగండి కావాలంటే. మిరియాల పౌడర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు ఇలా మిరియాల పౌడర్ ప్రతి దాంట్లో వాడుకోండి, హెల్త్కి మంచిది. దీంట్లో నిమ్మకాయ రసం పిండానండి. నిమ్మకాయ రసం అన్నిట్లో పిండుకుంటే చాలా మంచిది. ఉప్పు వేసుకోవద్దు. ఉప్పు వల్ల బీపీలు పెరుగుతుంది తప్ప ఏమి ఉండదండి. చాలా అంటే చిన్నపిల్లలు అనుకో వేసుకోండి, వాళ్ళకి ఉప్పు అవసరమే, వేసుకోండి. పెద్దవాళ్ళు అయితే ఉప్పు వేసుకోవద్దు. ఉప్పుని అవాయిడ్ చేయండి. నిమ్మరసం ఉప్పుని వేయలేదు అన్న దాన్ని తెలియనిదు. నిమ్మరసం కలిపితే ఉప్పు కూడా అవసరం లేదు, తినాలనిపించింది. చూడండి, ట్రై చేయండి, లైక్ చేయండి. ఇలా నా ఛానల్ అన్నిటినీ చూడండి. చాలా అంటే చాలా ఛానల్ పెట్టానండి. చూడండి, మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నన్ను కూడా యాక్సెప్ట్ చేయండి. నా ఛానల్ అన్నిటినీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా? నా ఛానల్ని మీరు ప్లీజ్ అండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ప్లీజ్ అండి. రోజుకొక వీడియో పెడతా. కూరలు కూడా పెడుతున్నాను, చూడండి. ఓకేనా? బాయ్ అండి. ఇలా రెడీ చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.